రానే వచ్చావా వానై నా కొరకే వేచి ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రత్తే అని ముద్దే అడగగనే అలజడిలాలే మనసుల గుట్టే మరి ఇట్టే కని పెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా పూదోట విరిసేను నా వీపుకే మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే నా ఊపిరే దూరం నిలబడిన గుండె లోతులనే నిండేనే నిండేనే నీ వాసనే చూసా ఈ క్షణమే ఏదో నా కలలో తీరేలై నాడు నీ రాకతో మురికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే వెతికిన తగు జత నువ్వేనని తను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందా అని వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా చుట్టూ కమ్మేరియో మాయమ్మ
నాకు జత నువ్వేనని కను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందా అని ఎవరు నా సరి లేరను వైఖరి పొగరనుకో తగదనుకో సహజ గుణాలివి ఫలదనుకో వరమనుకో వరకట్నాలివి ఒడుపుగా వరస కలిపి మహాశయ మగువ నేలుకో నీకు తలవక గడవదు కథ కాలము నేను కలవక నిలవదు కథ ప్రాణము కసురుకొనే కనుబొమ్మలో కలహమోడని బిడియపడే ఓటమిలో గెలుపును చూడని చెలియత చెలిమి కలిపి తలపు తడిమి తడిని తెలుసుకో అదు పెరుగని దివి గంగని నేనట అతిశయమున ఎగసిన మది నాదట పెరిగిన శివుడవు నీవేనట జడముడులతో నిలుపదనను నీ జత తొనిమాల ప్రతిమాల ప్రేమ పలకవదేనా నువ్వే 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 కావాలంటున్నా పట్టు విడుపు లేనే లేని పంతం ఇంకానా
శ్వాసకు తీరికే లేదులే, తీరిపోని దాహమల్లే ఎంతకైనా తనివి తీరవే. ఎన్ని వేల జన్మలైనా నువ్వు నన్నే చేరవే. నిండుగా నువ్వుగా పండెనే నా కల, నిన్నలా దాచనా కంటిలో పాపలా. వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా, దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా. ఈ క్షణం దూరమై వెళ్ళని ప్రేమనే ఎన్నడూ నీడలా ఉండనా చల్తనే. చీకటే చేరగా అనుమతే ఇవ్వనే, ఆపదే ముసిరినా దరికిరా నివ్వనే. ఎంత నువ్వు ఇష్టమంటే చెప్పలేనే ఒక్క మాటలో, కాలమంతా కదిలిపోతా నీ వరాల కాంతిలో. నిండుగా నువ్వుగా పండెనే నా కల, నిన్నలా దాచనా కంటిలో పాపలా. వెన్నెలా వెన్నెలా నువ్వు నా వెన్నెలా, దైవమే ప్రేమగా పంపెనే నిన్నిలా. రంగు 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 సదా నన్ను నడిపే నీ చలివే, పూరారే నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై. నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే. కాలం నటించదానితో జతే, ప్రాణం సుమించదాని కోసమై. కాలం నటించదానితో జతే. నదికి వరదల్లి మదికి పరవల్లి, తక్కిట తక్క జం తక్కిట తక్కిట తక్క జం తా. మెరుపు ఎప్పుడు వదిలిందో, చురుకు ఎప్పుడు పెరిగిందో. తక్కిట తక్కిట తక్క తరిగిడ తరిగిడదాం, కిడదక తక్కిట తక్కిట తక్క తరిగిడ తరిగిడదాం. తలపు తుది జల్లై తనువు హరివిల్లై. తజ్జం తక్కిట తక్కిడదాం, కిడదక తక్క తజ్జం తక్కిట తక్కిడదాం. వయసు ఎప్పుడు కదిలిందో, సొగసు ఎప్పుడు మెరిసిందో. తక్కతిమ్మి తక్కచ్చెన్ను తక్కతిమ్మి తక్కచ్చెన్ను, కిడదక తరిగిడతాం కిడదక తరిగిడతాం కిడదక తరిగిడదాం దా. గమనించేలోగా గమకించేలాగాన ఏదో వీణ లోన మోగేనా. కాలం నటించదానితో జతే, ప్రాణం సుమించదాని కోసమై.
రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం
క్రీస్తునందు ప్రేమ కోరుతున్నారా గ్రంథవేముల వివాహానికి ఇచ్చేసినటువంటి మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాము. మరి ఈ సమయంలో ప్రార్థన మన మధ్యలో నుండి మీ పాదములకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయన మరి ఈ దినాన నాయన మరి ఎక్కువగా ఏర్పాటు చేసిన దినమని మేము నమ్ముచున్నాం. మరొకరు వెంటడిగా అంత మంచిది కాదని కూడా మరి మీరు సాటైన సహాయమును చేయడం మీరు సమకూర్చిన విధానమును బట్టి మరి యొక్క ఈ దినాన్ని ఈ సమయంలో నాయన మరి శాంతి కుమారుని బట్టి మరి మణి కుమారుని బట్టి నేను మరి ఈ రీతిగా జతపరుస్తున్న నూతన వధువులను కూడా మీరు దీవించి నడిపిస్తున్న అధ్యక్షులను నడిపిస్తున్న సంఘ కాపరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వచ్చిన బంధువులను స్నేహితులను శ్రేయర్లాస్ అందరినీ కూడా మీరు దీవించి జరుగుతున్న ఒక కార్యక్రమంలో మీ కాపదాల ఉంచమని సహాయం దయచేస్తారని కారణాలకు వివాహంలో ప్రభావం మరి ఎలాంటి కొరవలు రాలేదు. నేను మరి అలాగే మీరు కూడా ఈ యొక్క వివాహంలో మరి ఎలాంటి కొరవలు లేకుండా మీ కృప చేత మీ ప్రేమ చేత బలపరిచి మీరితో నడిపించమని సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా అన్ని కోట్ల నుంచి వచ్చినటువంటి దేవుడి పాస్టర్ గారిని ఇంటికి మీరు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇద్దరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే కరవేన సంఘ పెద్దలు ఇంకెవరు వాళ్ళ స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సంఘ పెద్దలు పెద్దరాజు గారు అలాగే భూషణ గారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సంఘ కాపరి గారు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన తండ్రి గొప్ప దేవ, నీకు వేలాది వేల స్తోత్రము వందనము చెల్లిస్తున్నాం. ఈ సమయమున తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ దేవాని నామం వివాహం అన్ని విషయంలో ఘనమైనదని నీ లేఖన భాగం చెప్పినట్టుగా మా తండ్రి ఘనంగా మా తండ్రి నువ్వు జరిగిస్తున్న విధానములకై స్తోత్రం చెల్లిస్తున్నా. కానా వివాహంలో నీ తోడొచ్చినట్టుగా తోడొచ్చావని నమ్ముతున్నాం. స్తోత్రం చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రార్థన చేసి చూపిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధన ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి గంధువేముల శ్రీనివాసులు పిల్లు కుమారుని యొక్క పెదనాన్న కొడుకు నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా
భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవలంబనమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరమవుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకునేవాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించుకున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు దాన్ని. మరియు దేవుడైన యెహోవా నడు ఉండగా ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వారిని రప్పించను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేర్లు పెట్టను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగింపజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కడెంలో ఒక ఎముక తీసి ఆ చోటును మాంసంతో పూర్తి వేశాను. ఆ తర్వాత దేవుడు నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నలంలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రి తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరులై ఉందరు. దేవుడు పరిశుద్ధవాక్యం దీవించును. వడియళ్ళకు ముఖ్యంగా ఈ వాక్యం, ఎందుకంటే ఈ రోజు చెప్పబడిన వాక్యము మీరు జీవితకాలం అంతా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. వివాహ స్థితిలో లేక ఏ పేరు జరిగిన వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే వాక్యము ఎల్లప్పుడూ నిలిచేది. ఈ మొదటి వివాహాలు జరిగిన దగ్గర అంటే మనకందరూ తెలిసిన విషయమే. ఇక్కడ ఈ మొదటి వివాహాలు ఆదాము వరకు వేరే జరిగించారు చెప్పాలి ఎవరన్నా? ఏదేమి తోటలో వారప్పటికి మంచితనం ఎరగలేదు, అప్పటికి వారి యొక్క పాపములో పడలేదు. కాబట్టి వారి వివాహ స్థితిని దేవుడు ఏదేమి తోటలో జరిగించారు. ఏదేమి తోటగా మహిమల తోట, దేవుని మహిమ కలిగిన ఆ తోటలో వారిద్దరికీ మొదటి వివాహం జరిగినట్టుగా లేఖనములు మనమే చూస్తున్నాం. పిల్లలు గమనించండి, ఈ వివాహం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క మనిషి జీవితంలో. ఇది మర్యాదగా వచ్చే సమయం కాదు. గమనించండి, నిజంగా ఈ రోజు నుంచి శాంతకుమార్ అయిపోయినేమి, మణికుమార్ అయిపోయినేమి ఏదైనా కానీ ప్రేమిస్తూ వారి జీవిత కాలమంటే క్రీస్తు వారము ప్రేమిస్తున్నారని పాల్గొంటున్నారు. ప్రతి నెలవారం సంగతులు మణికుమారు కూడా సంగతితో సహవాసం కలిగి వేయాలి. సంఘ సహవాసంలో అన్నింటిలో పాల్గొనాలి. అనేకలకు మాదిరిగా ఉండాలి ఈ దాంపత్య జీవితం. గమనించండి, అందుకనే దేవుని యెహోవా సాధువుల సహాయం చేసేట్లుగా ఆదాములను వెతకొచ్చేట్లుగా లేఖనములను చూస్తున్నాం. 20 చూద్దాం 2:2. తర్వాత దేవుని యెహోవా తాను ఆదామును తీసిన ప్రకటనను శ్రీగా నిర్మించి ఆమెను ఆదాములకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది ఎల్లని పేరును కనుక నారి ఏదైన మాట మనమే చూస్తున్నాం. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమైనది లేఖనములు మనము చూస్తున్నాం. ఏక శరీరం, ఏక పరిదర్శులు, ఏకదేవుని కలిగినవారుగా ఉంటున్నారు. గురించి నిజంగా
చాలా కుటుంబ వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు వీరిద్దరు ఒక కుటుంబంలో గతపంచున్నారు, ఒక కుటుంబముగా గతపంచున్నారు. వాళ్ళలో ఒక కుటుంబాన్ని మనం చూశాము. ఆ కుటుంబము ఆదాయం వల్ల కుటుంబం. క్రీస్తుని ప్రేమను గమనించండి. ఈ యొక్క సమయంలో వారిద్దరూ ఏకము కాబోతున్నట్టుగా, ఏకశివుడిగా పిలువబడబోతున్నట్టుగా లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి. అందరూ అవునా మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో హెచ్చరికగా మాట్లాడుతూ స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. 5:8 స్త్రీలారా పేర్లను మూటడిపోయారు. 176 గమనించేది. స్త్రీలారా ప్రభువులే మీ సొంత పురుషులకు లోబడి ఉంది. ప్రభువులకు ఏ రీతిగా లోబడి ఉంటామో జీవితకాలమంతా భార్య భర్తలు కూడా ఎవరికో లోబడినారని లేఖలు మనకు తెలియజేస్తుంది. నిజంగా ఎప్పుడైతే లోబడి ఉంటారో అప్పుడు వారు ప్రేమగా, అన్యోన్యంగా, ఆత్మీయంగా ఉంటారు. లోపడకపోతే వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి క్రీస్తునందు ప్రేమ సరైన సహోదరులారా గమనించండి. భార్యాభర్తలు ఎవరికొకరు లోబడినారని లేఖలు మనకు తెలియజేస్తుంది. క్రీస్తు సంఘములకు శిరసైన్యాలన పురుషుల భార్యకు శిరసైన్యాలన్నమాట మనము చూస్తున్నాం. కాబట్టి భార్య ఎప్పుడైనా భర్తను గౌరవించాలి, శిరస్సుగా భావించాలి, ఆయనకు గౌరవప్రదంగా ఉండాలని లేఖనములు మనము చూస్తున్నాం. ఇంకా లేఖనంలో గమనించినప్పుడు భార్య దొరికిన వారికి నేరుగా మనము చూస్తున్నాం. అదే రీతిగా పురుషుల గురించి మాట్లాడుతూ గుణవతమైన భార్య దొరికిన అడుగు అతి ముఖ్యమైన కంటే అమూల్యమైనది అన్నమాట మనము చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన వారు ఈ యొక్క వివాహ స్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు చాలా సంగతులు లేఖనాల్లో రాయబడుతున్నాయి. లగ్నం అంటే మంచిది కాదు, వారికి సాధ్యమైన సహాయం చేయమని దేవుడు అనుకున్నాడు. ఈ దినమున మణికుమారు తల్లిదండ్రులు సువార్తమ్మ ప్రభాకర్ అనుకున్నారు. అదే రీతిగా శాంతకుమారి యొక్క తల్లిదండ్రులు సువర్ణమ్మ నాగరాజు కూడా అనుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అందుకనే వారిద్దరికి వివాహాలు చేపరిచి ఇతరులు ఇక్కడ వేదిక ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ పెళ్లి సర్వతలు ఎప్పటికీ మనం మరొకరని లేఖనములు మనము చూస్తున్నాం. ఎవరినొకరు ఎడబాయకూడదు, ఎవరినొకరు ద్వేషించుకోకూడదు, ఎవరినొకరు కించపరచుకోకూడదు, ఒకరినొకరు ప్రేమించాలని బైబిల్ మనకు తెలియజేస్తుంది. క్రీస్తు సంఘమును ఏ రీతిగా ప్రేమించారు, క్రీస్తు సంఘము కొరకు ఏ రీతిగా ప్రాణం పెట్టారు, క్రీస్తు సంఘము కొరకు ఏ రీతిగా ఎన్నో శ్రమలు పొందారు. భార్య భర్తల కొరకు ఒకరికొరుగురా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఒకరిని అర్థం చేసుకుని కుటుంబ వ్యవస్థను గమనించుకోవాలని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ఇదేమి కొన్ని మాటలు మన ఇంటిలో బోధించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్. దైవచనులు దేవుడు రాసారి వారికి మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మీరందరూ అలాగే నూతనంగా వివాహానికి సిద్ధపడుతున్నటువంటి వధువరులు దైవజనం చెప్పినటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ లోకంలో దేవుడికి నమ్మకంగా విధేయులు జీవించాలని ఆశిస్తూ తర్వాత ఈ వాక్య ఫలింపు కొరకై మన మధ్యలో ఉన్నటువంటి స్థానిక మరి మందికొట్టుకు సంఘ కాపరి తెలుగు బాప్టిస్ట్ సంఘ కాపరి డేవిడ్ రాసారు గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. చాలా మంచిది. చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు వెల్లడించుకొని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా గొప్ప దేవ, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. అవును తండ్రి, ఈ రోజున
ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి దినము, ఈ దినంలో ప్రభా నూతన వధువులను ఆశీర్వదించి ప్రభా వారు ఇచ్చిందయ్యా. అవును ప్రభా, ఈరోజు నా తండ్రి ఎంతో ఘనమైనది వివాహము, ఘనమైనది నేను సెలవిచ్చిన లేఖనం ప్రకారంగా తండ్రి ఇరువురు నా ప్రభువా నీ యందు విశ్వాసంలో ముందుకు సాగుతూ నీ యందు తండ్రి అనేకమైనటువంటి ఆత్మలను కూడా రక్షించుటకు ప్రభు నీకు వచ్చాడయా. ఇవి లేఖన ప్రకారంగా వారి హృదయంలో నాటబడి దినదినం అభివృద్ధి పొందుటకు నీకు చేయండి. మరి ప్రభు మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇవి కొంచెం అంటారు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తండ్రి. ఈ తన జీవించమని అనుకుంటున్నాను ఆయన తండ్రి ప్రభా. ఇక్కడ వచ్చిన పాస్టర్లను అందరినీ బంధుమిత్రులు జీవించమని అనుకుంటున్నాను ఆయన తండ్రి ప్రభా. అవసరాలు చక్కగా వాక్యం చేస్తున్నవా తండ్రి, ధ్యానించుటకు తెలివి జ్ఞానం నాకు ఇచ్చినైనా నీ వాక్యాన్ని సాటగా జీవించుటకు నూతన కానీ పెద్దలు కానినైనా స్త్రీలు కానీ పురుషులు కానినైనా వాక్యానుసారం జీవించుటకు ప్రతి కూడా జ్ఞానం చేయమని జరుగుతున్నాను తండ్రి ప్రభా. తెలియజేసిన కార్యంలో ఆ కార్యం వరకు అంతా వరకు నువ్వే మంది నడిపించండి. ఆ ప్రభుత్వం చేసినటువంటి వేడుకుంటున్నాం తండ్రి. ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పాలని ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. మరొకసారి ప్రభుత్వం తెలియజేస్తున్నారు, ఇక్కడ నిలిచిన ఇద్దరు వివాహం చేసుకున్న తిరగని అభ్యంతరం ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే తెలియజేయాలని ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. మరొకసారి సంఘ పెద్దలు కావాలని ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. పెద్దలు తల్లిదండ్రులు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు స్టేజ్ మీద రావాలని ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. మనుకుమారులు ఎన్ని ఇది మొదలుకొని మన జీవితం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పిన నేను కొనలు, కోరికలను, కడుపు కొనలు, నేను కొనలు, వ్యాధులను, ఆరోగ్యమందులు నన్ను ప్రేమించి సంరక్షించి నా దానిగా చేసుకొని వచ్చాను. మనకి ధరలు లేదు, చదువుకు ధరలు ఇది మొదలుకొని మన జీవితాలకు మన దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పిన నేను కొనలు, కోరికలను, కడుపు కొనలు, వ్యాధులను, ఆరోగ్యమందులు నీకు లేదని నిన్ను ప్రేమించి సంరక్షించుకుంటే నా భక్తులుగా చేసుకుని వచ్చున్నాను. ఈ చెప్పిన వరమితులను వెరీ గుడ్. ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. పదకొండు అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కావాలని ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయం
కూర్చుదా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగా బ్రతుకగా బంపు కృపన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను తాపములు పాపములు మోపుగా వీరిపై రాకుండగా గాపుగా బ్రాపుగా దాపు నుండి యాపదలన్నీయు బాపుచును దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను సహవాసము సమాధానము పూరించడానికి ఇది కుటుంబాల పెద్దలకు ఇది కుటుంబాల సభలకు ప్రత్యేకంగా తల్లి నూతనంగా వేడుకున్నట్టు శాంతకుమారు పనికుమారికి ఆ ప్రమాణ యేసుక్రీస్తు కృప ఇప్పుడున్న ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించును గాక ఆమేన్. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా, హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు. నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఈ గాలి వీస్తుంది నీ పిలుపులే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా, హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా. ప్రాణం పోతున్నట్టు
తీపన్నదే ఉండదులే. తీరాక తీపిగా ఈ వేదనలే. హైలెస్సా, హైలెస్సా, నీకోసం సంద్రాలే దాటేసా. హైలెస్సా, హైలెస్సా, నీకోసం ప్రేమంతా పోగేసా. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే వాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జదగా కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని. ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా. నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya.
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగ బగరి దని దని దబద గరిగ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద బగ బగ దబద దద దరి దరి బాగరి దద బగరి గ బగ దబద దరి దగరి బగ దబగరి దద బగరి గ బగరి గ దద బగరి గ దద దద బగరి దరి గ బద దా పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య Perfect gift for your loved ones. Sarigama Karwa Mini.
అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా అహమప్పులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా It's a family party. బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప
ఇల్లు ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాట కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family